ఫ్రెండ్స్, ప్రతి నెల 1వ తారీఖున మన ప్రీమియం కోర్స్ అయినటువంటి మాస్టర్ ట్రేడర్ 2.0 ఏదైతే ఉందో ఇది వర్త్ మీకు 6,000 రూపీస్ది కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్లయితే మన మాస్టర్ ట్రేడర్ 2.0 ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీగా 1 సెప్టెంబర్న మన స్టాక్ మార్కెట్ బడి యాప్లో అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇది చాలా స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటుంది. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఈ 1 సెప్టెంబర్న రాత్రి 12 వరకు మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. ఓకేనా? లెట్స్ బిగిన్ ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్లో చాలామంది నాకు మెసేజ్ చేసింది ఏంటంటే, బ్రో మీరు ఫస్ట్ 5 మినిట్లో ఎంట్రీ తీసుకోవద్దు అంటున్నారు, కానీ ఆ 5 మినిట్లోనే ఎంట్రీ వచ్చేస్తున్నది ఈ మధ్య, ఎలా ఏం చేయమంటారంటే, యాక్చువల్గా మీరు నిన్న అబ్జర్వ్ చేసినా కూడా ఫస్ట్ 5 మినిట్లో పెద్ద మూవ్ వచ్చింది కంటిన్యూస్గా. మళ్ళీ ఈరోజు కూడా 5 మినిట్లో కంటిన్యూస్గా మూవ్ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు చాలా పెద్ద మూవ్ వచ్చింది. ఈరోజు మూవ్ రావడానికి కారణం అనేది మనకి చాలా క్లీన్గా కనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి ఈ ప్రైస్ యాక్షన్ పరంగా మీరు ఇలా చూసుకుంటే ఒక బేరిష్ ఫ్లాగ్గా చూడొచ్చు. లేదు నిన్న వచ్చిన ప్రైస్ యాక్షన్ ఎంట్రీ పరంగా చూసుకున్నా కానీ ఇక్కడ నిన్న బ్రేక్ అయిన తర్వాత కొంత మూవ్ అయితే రావడం జరిగింది. నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో ఇంచుమించు అదే ఏరియాలో ఇంచుమించుగా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకి కిందకి కంటిన్యూస్గా మూవ్ వచ్చేసింది. మరి ఏంటి బ్రో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అన్నట్లయితే, ఎక్కడైతే మనకు ఒక ప్రైస్ యాక్షన్ సెటప్ అనేది కనిపిస్తుందండి, ఇందులో నుంచి బయటకు వచ్చింది, ఈ మూవ్ని కంటిన్యూ చేస్తుందని 1 మినిట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేసరికి మనకు అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా హైలీ అగ్రెసివ్గా ఉన్నట్లయితే ఆ రిస్క్ తీసుకొని మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మూవ్లో కొంత ప్రాఫిట్ అనేది, కొంత కాదు మంచి ప్రాఫిటే క్యాప్చర్ చేయొచ్చు. ఆ రకంగా చూసుకున్నట్లయితే 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవగానే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. బట్ దీనికి మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే, నేను ఎప్పుడు 5 మినిట్ వెయిట్ చేయమని ఎందుకు అంటానంటే, వాలటిలిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ వాలటిలిటీ వల్ల మనం భయంకరంగా బలైపోతారు బిగినర్ స్టేజ్లో ఎవరన్నా ఉన్నట్లయితే. అందువల్ల మీరు ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం విడిచిపెట్టండి అని చెప్తున్నాను. ఈ 2-3 రోజులు చూసినట్లయితే మీకు మార్కెట్లో ఆ ఫస్ట్ 5 మినిట్లో వచ్చిన మూవ్ మేము మిస్ అయిపోయాం అని చెప్పి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. కాకపోతే ఆ 5 మినిట్ వెయిట్ చేయడం అనేది మీకు అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. కొన్ని రోజుల్లో ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ మూవ్స్ వచ్చేటప్పుడు మీరు బలైపోతారు. అందువల్ల నేను ఇది విషయం చెప్తున్నాను. చెప్పడం వరకు నేను చేయగలను, తర్వాత ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? సో అది కాబట్టి ఫస్ట్ 5 మినిట్ ఎంట్రీ అనేది ఐఎమ్ అగైన్స్ట్ ఇట్ అండి. కానీ ఎవరన్నా హైలీ రిస్క్ తీసుకునేటటువంటి హైలీ అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్లో కొంత రీజనబుల్ లాజిక్ అనేది ఉంటుంది ఎంట్రీ తీసుకోవాలనుకుంటే. మనం ఇప్పుడు 5 మినిట్ చూస్తున్నాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ చూపించేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 మినిట్ క్యాండిల్ అరౌండ్ హియర్ క్లోజ్ అయింది. అది క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే కొంత మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే అది కొంత లాజికల్ అండి. అట్లీస్ట్ 1 మినిట్ క్లోజ్ కోసమైనా వెయిట్ చేయాలి. బ్లైండ్గా మార్కెట్ ఓపెన్ అవగానే పడుతుందని బై చేసేస్తే లేదా సెల్ చేసేస్తే ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నిన్న కొంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వచ్చేయచ్చు. ఎవ్రీడే అలా జరగదు. మనం మార్కెట్లో సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాం. 1-2 రోజులు ప్రాఫిట్ కోసం రాలేదు. కాబట్టి ఫస్ట్ 5 మినిట్ అనేది ట్రేడింగ్కి వద్దు అనేది నా యొక్క సజెషన్. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఎంట్రీగా మాట్లాడుకున్నట్లయితే ది బెస్ట్ ఎంట్రీ ఇన్ 5 మినిట్ టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ అండి. 11:55 క్యాండిల్ ఈజ్ ది బెస్ట్ ఎంట్రీ అకార్డింగ్ టు మీ. ఎందుకు బ్రో అన్నట్లయితే, మీకు కాన్స్టెంట్గా కంటిన్యూస్గా కిందకు వచ్చింది. ఇక్కడ కొంత బుల్లిష్నెస్ చూసి ప్యూర్లీ క్యాండిల్ స్టిక్స్ బేసిస్లో ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంత మూవ్ వస్తుంది. నేను ప్యూర్లీ ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అయినా సజెస్ట్ చేయను. నాకు ప్రైస్ యాక్షన్ ఏదో ఒక లెవెల్స్, జోన్స్, ఒక సపోర్టు, కొంత కాన్ఫిడెన్స్ వస్తే తప్ప అంత కాన్ఫిడెంట్గా నేను ప్లాన్ చేసుకోలేను. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్, బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్ ఎంట్రీ ఫర్ మై సెల్ఫ్. కాబట్టి తరువాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కేర్ఫుల్గా చూడండి. ఇది ఈ ఏరియా అండి. ఈ యొక్క క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే ఈ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. దట్టు మనకి ఇంచుమించుగా ఈ ఏరియాలో ఓపెనింగ్ ఏరియా, దానికి దగ్గరలో మీకు ఇక్కడ ఏంటండి, ఇది షూటింగ్ స్టార్ ప్యాటర్న్ రావటం జరిగింది. సో షూటింగ్ స్టార్ అనేది ఏం తెలియజేస్తుంది? బ్యారిష్నెస్ తెలియజేస్తుంది.
బట్ ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చినంతసేపు కూడా మనం ఎంట్రీ తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలో అది పైన క్లోజ్ కాకుండా ఇది పైకి వచ్చింది రాకుండా ఉంటే చాలా మంచిది. బట్ విక్స్ వచ్చేటప్పుడు విక్స్ని కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, అది ఏ డైరెక్షన్లో బ్రేక్ డౌన్ అయ్యి ఏ డైరెక్షన్లో క్లోజ్ అయితే ఆ డైరెక్షన్లో చాలా చాలా మంచి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇదే ప్లేస్లో పైకి బ్రేక్ అయితే ఈ విక్ కూడా బ్రేక్ అయ్యి వెళ్తే కొంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆబ్వియస్గా ఇక్కడ డౌన్ సైడ్ కంటిన్యూస్ ట్రెండ్ అనేది చూడొచ్చు. బుల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు టేక్ దిస్ అప్. కాబట్టి అది ఎప్పుడైతే కిందకి బ్రేక్ అయిందో, నెక్స్ట్ ఇక్కడ 2 టచెస్తో పాటు ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ నేను చెప్పను, కానీ ఇక్కడ 2 టచెస్ 2 రివర్సల్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి కొంత వీక్ ట్రెండ్ లైన్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కన్సాలిడేషన్ పరంగా థర్డ్ టచ్గా దీన్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఓకే. కాబట్టి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ మనం తీసుకొని ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయినటువంటిది ఈ ఏరియాలో. కాబట్టి ఇన్ 5 minute టైం ఫ్రేమ్ 11:55 క్యాండిల్ క్లోజ్ అవ్వగానే వెరీ గుడ్ సేఫ్ బేరిష్ ఎంట్రీ అనేది రావడం జరిగింది. ఇందులో అగ్రెసివ్నెస్ ఏం లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం దేన్ని బేస్ చేసుకొని, డామినెంట్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్లో నుంచి బ్రేక్ డౌన్ అయింది, అది కూడా ఎక్కడ అంటే ఇంచుమించుగా ఓపెనింగ్ ఏరియా ఏదైతే ఉందో దానికి కొంచెం దగ్గరలో. అక్కడ మనకి షూటింగ్ స్టార్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్, ఈ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్ డౌన్ కూడా జరిగింది. కాబట్టి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఇది చాలా సేఫ్ ఎంట్రీ. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం అన్నట్లయితే జనరల్గా ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క బ్రేక్ డౌన్ వచ్చేటప్పుడు ఆ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క ఆపోజిట్ హై ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఈ హై యొక్క పైన క్లోజ్ అవడం అనేది మనం ఎస్ఎల్గా పెట్టుకుంటాం. కాబట్టి ఇది ఎస్ఎల్ అవుతుంది. దీని పరంగా చూసుకున్నట్లయితే ఎంట్రీ తీసుకున్న తర్వాత సమ్వేర్ అరౌండ్ హియర్ మనకి 1:1 అనేది రావడం జరిగింది. అర్థమైందా? క్లియర్గా మనం పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ ఇది చెప్పాను కదా. సో 1:1 ఎక్కడ వచ్చిందండి, ఈ క్యాండిల్లో 1:1 వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 620 నుంచి 24,565 వరకు సుమారుగా మీకు 54-55 పాయింట్స్ మూవ్ అనేది చాలా ఈజీగా క్యాప్చర్ చేయగలిసాం. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా పిఎంపి ఫాలో అవుతున్నట్లయితే జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. పిఎంపికి ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ వచ్చింది రెడ్ బార్, తర్వాత 1:1 వచ్చే వరకు ఇక్కడ ఏమొచ్చినా మనకు అనవసరం. 1:1 వన్స్ అచీవ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఎంతవరకు అయితే రెడ్ బార్స్ ఉంటే అంతవరకు మనం కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఇక్కడ గ్రే బార్ మనకు రావడం చూడొచ్చు. ఈ ఏరియాలో ఇంచుమించుగా ఒక 90% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని తర్వాత గ్రీన్ బార్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతారు. అర్థమైందా? ఈజీగా ఈ మూవ్ అనేది మీరు కంటిన్యూస్గా హోల్డ్ చేసి ఉండవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ద పిఎంపి. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెప్పాను కదా, ఫస్ట్ 1 minute క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎవరన్నా రిస్క్ తీసుకోవాలని ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంత మూవ్ అయితే రావడం జరిగింది. బట్ అది కొంచెం నేను దానికి యాంటీ, కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఏదైతే మనం 5 minute టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ డాటెడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ డాటెడ్ ట్రెండ్ లైన్ నెక్స్ట్ ఇది రెండు ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ బ్రేక్ అవ్వడం చూడొచ్చు. 11:54 మనం 5 minute కూడా ఇంచుమించు అదే ఏరియాలో 11:55 క్యాండిల్ బేస్ చేసుకొని చెప్పుకున్నాం. కాబట్టి ఇది క్లీన్ ఎంట్రీ కింద 1 minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ మీ జూమ్ ఇన్ ఆన్ దట్ పర్టికులర్ ఎంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ కాబట్టి ఒక షార్ట్ టూల్ పెట్టుకున్నాం, ఆల్రెడీ పెట్టాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అలా చూసుకున్నట్లయితే మనకి 1:1 అనేది సమ్వేర్ హియర్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం 1:1.3 వరకు కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ రావటం. ఆ తర్వాత ఎప్పుడైతే రివర్సల్ వచ్చిందో అక్కడ మనం కొంత పోర్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఓన్లీ క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకొని మనం ఇందులో కంటిన్యూ అవుదాం అనుకున్నట్లు ఈ రివర్సల్లో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా మన ప్యూర్ మొమెంటం పవర్ అనేది ఎవరైతే యూజ్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఒక కొంత అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే ఇది కంటిన్యూస్గా కొంత డౌన్ మూవ్ వచ్చే వరకు 1:1 వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఈ తర్వాత గ్రే బార్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా 80-90% అనేది ఎగ్జిట్ అయిపోవాలండి, ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. గ్రే బార్స్ వచ్చాయి అన్నట్లయితే 1:1 వచ్చే వరకు ఏమన్నా మనకు అనవసరం. తర్వాత 80-90% గ్రే బార్స్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయ్యి మిగిలినటువంటి 20%, 10% ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో దాన్ని
గ్రీన్ బార్ వచ్చే వరకు యూ కెన్ వెయిట్. ఓకే, అలా చూసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ఏరియాలో కొంత కంటిన్యూస్గా వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో గ్రీన్ బార్ వచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జిట్ అనేది ఇచ్చింది అనమాట. అటువంటి ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ హియర్, ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత రివర్సల్ జరిగింది, మళ్ళీ ఇక్కడ చాలా కన్సాలిడేషన్ ఉంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, మళ్ళీ మన ఇష్టం అది. అర్థమైందా? బట్ యాక్చువల్గా గ్రీన్ బార్ వరకు వెయిట్ చేసి ఉన్నట్లయితే ఈ ఏరియాలో ఎగ్జిట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా కంప్లీట్ మూవ్ మొత్తం అబ్జర్వ్ చేసాం, మూవ్లో ట్రేడ్లో ఉన్నాం. కంటిన్యూస్గా మనం ఇక్కడ తీసుకుని 10 లాట్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 10 లాట్స్తో వెయిట్ చేయకూడదు. 1:1 రాగానే ఒక 5 లాట్స్ ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత మనకి ఎప్పుడైతే ఇంకా గ్రే బార్స్ వచ్చాయో మొత్తం క్యుములేటివ్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 8 లాట్స్ వరకు ఎగ్జిట్ అయిపోవాలి. ఆ తర్వాత ఇంకా ఆ 1 లాట్ 2 లాట్స్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉండి కంటిన్యూ అవ్వాలనుకున్నట్లయితే ఈ ఏరియాలో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అర్థమైందా? ఇది ఒక ప్రిన్సిపల్ డెవలప్ చేసింది, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనాలిసిస్ చేసిన తర్వాత మనం వచ్చినటువంటి కన్క్లూజన్, ఎవరైతే పిఎంపి ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం. ఓకే, నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ మీరు చూసుకున్నట్లయితే క్లియర్ కట్ బేరిష్ ఫ్లాగ్ అండి. ఇందులో ఏ డౌట్ లేదు, డామినెంట్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ ఆ రోజు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ వచ్చింది. ఆ ఫ్లాగ్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లుకింగ్ లైక్ ఏ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. అది ఇక్కడ బ్రేక్ అవటం చూడొచ్చు. బ్రేక్ అయ్యాక మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ మూవ్, క్లీన్ బేరిష్ ఫ్లాగ్ అండి. ఇందులో ఇంకా డౌటే లేదు. ఎగ్జిస్టింగ్ ట్రెండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కాబట్టి ఖచ్చితంగా మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కిందకి. సో ఇది కొంత సేఫర్ ట్రేడ్. బట్ ఎవరైతే ఎక్స్పైరీ డే నాడు ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో ఇక్కడ అంత ఫాస్ట్ మూవ్ అనేది కొన్ని స్ట్రైక్ ప్రైసెస్లో రాకపోయి ఉండొచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఎక్స్పైరీ డే ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక స్ట్రాంగ్ ట్రేడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటామో అలాంటి వాళ్ళు మీరు ప్రాఫిట్ కోసం వచ్చారు అంతే, అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్ యొక్క ఎక్స్పైరీకి వెళ్ళిపోండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా 28th ఆగస్ట్ ఎక్స్పైరీ ఉంది కదా, అది కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఏదైనా దాంట్లోకి వెళ్ళి ఈ యొక్క ప్లేస్లో 24,600 పుట్ అనేది మీరు ఎంట్రీ అనేది తీసుకుని ఉండొచ్చు. ఇది నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థీటాడికే నుంచి కొంచెం సేవ్ అవ్వడం కోసం నేను చూజ్ చేసుకున్నది. ఎక్స్పైరీ డే ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఆప్షన్స్ పాఠశాలలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఒకసారి చెప్తున్నాను. ఓకే, ఇది కూడా సేమ్ అండి. వన్స్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇక్కడ రెడ్ బార్ ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకుంటాం కంటిన్యూస్గా. మీకు 1:1 కర్మ ఇంకా ఎక్కువ ఇచ్చింది. తర్వాత గ్రే బార్స్ వచ్చేటప్పుడు ఈ ఏరియాలో 80-90% ఎగ్జిట్ అయిపోతాం. గ్రీన్ బార్ వచ్చాక కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? ఈ మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏంటి అన్నట్లయితే మనకి కొంత ఎక్కువసేపు మనం రైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో వచ్చినటువంటి వన్ మోర్ ట్రేడ్. కొంతమంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, బట్ అక్కడ అంత స్ట్రెంగ్త్ లేదన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్రెడీ నేను 5 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజు ఉన్నటువంటి లో ఆల్రెడీ రీచ్ అయిపోయాం కాబట్టి అక్కడ నుంచి పైకి రావడానికి ట్రై చేస్తున్నారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి అది కొంచెం రిస్కీ ఎంట్రీ అవుతుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మీరు డ్రా చేసుకున్నట్లయితే కిందన మనకి ఇంచుమించుగా 3 వ్యాలిడ్ టచెస్, ఇది కూడా కౌంట్ చేసుకున్నట్లయితే 4th టచ్, పైన ట్రెండ్ లైన్, ఇది దాటి పైకి ఈ 2 క్యాండిల్స్లో ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. సేఫ్ ఎంట్రీ అంటే ఈ క్యాండిల్ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళున్నట్లయితే మంచి మూవ్ వచ్చేది. సేఫ్గా వెళ్ళినా కానీ కొంత మూవ్ అయితే 1:1 అయితే ఇక్కడ పరంగా మనకి ఈజీగా 1:1 ఇచ్చేసింది. బట్ మళ్ళీ ఆప్షన్ బయింగ్లో చెప్తున్నాను, డిపెండింగ్ ఆన్ ద స్ట్రైక్ ప్రైస్ యూ చూస్, అక్కడ ఉండేటటువంటి థీటా యొక్క వాల్యూని బేస్ చేసుకొని మీకు ఇక్కడ మూవ్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఉంటుంది. ఓకే, సో ఇదే విధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే గ్రీన్ బార్స్ ఉన్నాయి. 1:1 అచీవ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి 1:1 అయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే సమ్వేర్ హియర్ 1:1. ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడెక్కడ 1:1 వచ్చింది. సో 1:1 వచ్చాక ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అవుతాం. బట్ గ్రే బార్ అనేది ఇక్కడ వచ్చింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో, కాబట్టి ఈ ఫస్ట్ గ్రే బార్ ఎప్పుడైతే వచ్చిందో 80-90% ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బ్యాక్ రావటం రెడ్ బార్ వచ్చిందో మిగిలినటువంటిది కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ ఇంచుమించుగా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అప్ టు దిస్ లెవెల్ మనకి కంటిన్యూ చేసింది మూవ్ అనేది. ఓకే, ఆ తర్వాత
కొంతమంది మీరు మళ్ళీ ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎంట్రీ తప్పని నేను అనను, కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్ వర్తిస్తుంది. కిందకి ఎప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ లోకి దగ్గరగా ఉందో అది మనకి ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి అంత క్లీన్ ప్యాటర్న్ ఏం లేదు. ఈ లెవెల్ని బేస్ చేసుకొని ఇది బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుని 1:1 వచ్చింది, కానీ అంత సేఫ్ ఎంట్రీ కాదని నా అభిప్రాయం. ఓకే, ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ ఆలోచిస్తున్నట్లయితే ఈ విక్ ఇక్కడ ఉంది కాబట్టి, విక్ దాటి ఇంకా స్ట్రాంగ్గా రాలేదు కాబట్టి యూ కెన్ వెయిట్ దేర్. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ హిట్ అయిపోయింది. క్లియర్? సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్. ఈరోజు ఏంటంటే ఇక్కడ దగ్గరలో కొంచెం వినాయక చవితి సెలబ్రేషన్స్, సాంగ్స్ హడావుడి అంతా ఉంది. దానివల్ల మీకు ఇంకా వాయిస్ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి కొంచెం దూరం వచ్చి ఈ ట్యాబ్లో చేస్తున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవరైతే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ప్యూర్ ప్రైస్ యాక్షన్ పరంగా మాస్టర్ ట్రేడర్ 2.0 అనేది మీకు 1st ఆఫ్ ఎవ్రీ మంత్ రాబోయే నెల అయినటువంటి 1st ఆఫ్ సెప్టెంబర్ మీకు ఫ్రీగా కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది మన స్టాక్ మార్కెట్ బడి యాప్లో. లింక్ అనేది పిన్డ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్.